వీళ్ళ లక్ష్యంగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. వీళ్ళు ల్యాండ్ మైన్ పెట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించి పేల్చారు. అయితే ఇంతకు ముందు జరిగిన దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వరుసగా పోలీసులు చేస్తున్న ఎన్కౌంటర్లకి ప్రతీకారంగానే ఈ దాడికి వారు పాల్పడ్డారు. దాని ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు ఒక మందు పాత్ర అమర్చి వాళ్ళు ఆ విధంగా వస్తారు, ఈ రూట్ లోనే వస్తారని భావించి అమర్చి ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు బ్లాస్ట్ చేసి పేల్చారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. వీళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అందులో 3 జవాన్ల పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. సరే అలా రాజు, ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు ఇమీడియట్ గా ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వీళ్ళందరినీ భద్రాచలం ఏరియా హాస్పిటల్ తరలించారు. ఇంజూర్ అయిన వారిని అందరినీ. ఇప్పుడు కొద్దిసేపట్లో కూంబింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి సమాచారం ఉన్నతాధికారులు ఏమీ వెలువరించలేదు. ఇటీవల కాలంలో వరుసగా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ మావోయిస్టుల అలజడి ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు ప్రాధాన్యం ఉంది. ఈ మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా మావోయిస్టులు కుంట పరిసర ప్రాంతాల్లోనే మావోయిస్టులపై పోలీసులు అటాక్ చేశారు. దీనిలో 8 మంది ఆ రోజు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ రాజు. సుకుమా జిల్లా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో మందుపాత్ర పేలి ఘటనలో 3 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. వెంటనే వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది.